హలో ఎవరివన్, ఈరోజు మనం ప్రసాదం పులిహోర చూసేద్దామండి. ఒక గ్లాస్ రైస్కి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. వేడిగా ఉన్న అన్నంలోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకు, వేరుశనగ నూనె వేడిగా ఉన్నప్పుడే వేసి అంతా బాగా కలిపేయాలండి. ఎక్కువ కలపకూడదు, రైస్ ముద్ద అయిపోతుంది. మిక్సీలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా అల్లం ముక్క, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు బాగా వేంపాలండి. మెంతులు బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కొద్దిగా ఇంగువ, చింతపండు గుజ్జు వేసి బాగా చిక్కబడే వరకు ఉడికించాలండి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని ఇందులో పోపు గింజలు వేసుకోవాలండి. శనగబేడలు, వేరుశనగ గుండ్లు, ఉద్దిపప్పు దోరగా అన్నీ వేయించుకోవాలండి. ఈ వేయించడంలోనే టేస్ట్ ఉంటుందండి. ఏది కూడా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులోకి చింతపండులోకి కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ వస్తుందండి. బెల్లము వేసి అది ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి చిక్కపడే వరకు ఉడికించాలండి. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఇవి రెండు బాగా కలిపేసి ఇప్పుడు చల్లార్చిన అన్నాన్ని అందులో వేసి కలిపేయాలండి. అంతేనండి, సూపర్గా ఉందని మా పాప చెప్తోందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.